హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ స్పెషల్ అండి, అర్థమెటిక్ అండి. మరి ఇది 15వ వీడియో అండి. 14 వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందండి. మరి గత ప్రశ్నపత్రాల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు తెలియజేస్తున్నానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోలు మీకు కావాల్స్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరిచ్చే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 30% లెస్ దెన్ వై అండ్ జెడ్ ఈజ్ 50% లెస్ దెన్ ఎక్స్, దెన్ జెడ్ ఈజ్ హౌ మచ్ % లెస్ దెన్ వై. ఈ యొక్క సమ్మని చూసుకున్నట్లయితే అంతా కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఏమీ కాదు. ఫస్ట్ ఏం కనుక్కోవాలి అంటే వై కన్నా ఎక్స్ అనేది 30% లెస్ దాన్ అని ఇచ్చాడండి. అదేవిధంగా జెడ్ ఈజ్ 50% లెస్ దాన్ ఎక్స్, ఎక్స్ కన్నా జెడ్ అనేది 50% లెస్ దాన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అయితే జెడ్ అనేది ఎంత పర్సంటేజ్ వై కన్నా తక్కువ ఉంది అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి అన్నింటికీ సెంటర్ పాయింట్లో వై ఉంది కాబట్టి ఈ యొక్క వై పర్సంటేజ్ని వైని 100% అనుకోవాలండి. సో వై ఈజ్ ఈక్వల్ టు 100 అండి. మరి ఎక్స్ అనేది 30% లెస్ దాన్ అన్నాడు కదండి, అంటే మిగతా ఎంత అండి 70% ఉంటుందండి. 70% ఆఫ్ 100 చేసినట్లయితే దీని యొక్క వాల్యూ 70 వస్తుంది ఫ్రెండ్స్. మరి 100లో 30% లెస్ దాన్ అంటే 70 కదండి అవుతుంది, అదేనండి. మరి ఇప్పుడు జెడ్ యొక్క పర్సంటేజ్ చూసినట్లయితే 50% లెస్ దాన్ ఆఫ్ ఎక్స్ అండి. మరి 100లోని ఒక 50 తీసేస్తే 50% అవుతుందండి. 50% లెస్ దాన్ ఎక్స్ అండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. 50% లెస్ దాన్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క వాల్యూ 70 కదండి. సో 70లో 50% అంటే ఎంత అండి 35 అండి. సో ఎక్స్ యొక్క వాల్యూ 70 వచ్చింది, జెడ్ యొక్క వాల్యూ 35 వచ్చింది, వై యొక్క వాల్యూ 100 అనుకున్నాం. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వై కన్నా జెడ్ అనేది అంత తక్కువ. సో వై కన్నా జెడ్ ఎంత తక్కువ ఉందండి. ఇప్పుడు చూడండి, 100లోంచి 35 తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే 65 వస్తుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇఫ్ దేరస్ కెన్ క్రాస్ ఏ 100 మీటర్ వైడ్ రోడ్ ఇన్ 25 seconds, దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ దేరస్. మరి ఈ యొక్క స్పీడ్కి ఒక ఫార్ములా ఉంటుందండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి 100 మీటర్స్ అండి. 100 మీటర్స్ బై టైం ఎంత అండి 25 seconds. సో 25 1s 25 4s. ఇక్కడ ఏముందండి మీటర్ పర్ సెకండ్, 4 మీటర్ పర్ సెకండ్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దామండి. ద ఫాలోయింగ్ పై చార్ట్, ఇక్కడ పై చార్ట్ ఇవ్వడం జరుగుతుంది. షోస్ ద యాన్యువల్ స్నోఫాల్. ఎంత అండి యాన్యువల్గా ఇవ్వడం జరిగింది, అంటే సంవత్సరం మొత్తానికి స్నోఫాల్ అబ్టైన్డ్ బై 7 డిఫరెంట్ స్టేట్స్. ద స్నోఫాల్ ఈజ్ సో యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ యాన్యువల్ స్నోఫాల్ ఆఫ్ కంట్రీ. ఇక్కడ ఈ యొక్క పై చార్ట్లో 7 యాన్యువల్ అయినటువంటి స్నోఫాల్ రేషియో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూద్దామంటే క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ యాన్యువల్ స్నోఫాల్ అబ్టైన్డ్ బై కంట్రీ ఈ 700 centimeters, దెన్ వాట్ ఈజ్ ద మంత్లీ స్నోఫాల్ అబ్టైన్డ్ బై S5. S5కి మంత్లీ స్నోఫాల్ ఎంత ఉంటుంది అన్నది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాడు ఇచ్చింది యాన్యువల్గా ఇచ్చాడు, మంత్లీ ఫైండ్ అవుట్ చేయాలండి. టోటల్ పర్సంటేజ్ 12% ఇచ్చాడు కాబట్టి ఈ S5 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 12% ఆఫ్ యాన్యువల్ ఎంత అండి 700 అన్నాడు కాబట్టి, యాన్యువల్ 700 అన్నాడు కాబట్టి 700 బై ఇక్కడ ఇయర్ నుంచి మంత్స్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి బై 12లో చేస్తే ఇక్కడ మనకి ఈ యొక్క మంత్లోకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఏ విధంగా చేయాలి అంటే
ఈ 12% ఏం చేయాలి, 12 ఇంటూ 12/100 ఇంటూ 700/12. ఈ 100 అనేది డౌన్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఈ 100 అనేది డౌన్కి వచ్చేస్తుంది. సో 12 ఇంటూ 700/100 ఇంటూ 12, 12 ఇంటూ 700/100 ఇంటూ 12. సో 12కి 12కి క్యాన్సిల్ అయిపోతుంది, 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఆన్సర్ అయితే 7 సెంటీమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. మనం వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 4/5 డివైడెడ్ బై 5/8 మైనస్ 7/5 ప్లస్ 2/15 ఆఫ్ కర్వ్ బ్రాకెట్ ఓపెన్ 3/2 డివైడెడ్ బై 4/5. ఈ సమ్మని చేసేటప్పుడు బాడ్మాస్ మెథడ్ని మనం బాగా యూజ్ చేసుకోవాలండి. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేయాలి. రాసేస్తున్నానండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతోనే రాస్తానండి, అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయాలండి. ఇప్పుడు డివైడెడ్ బై ఉంది కదండి, ఈ డివైడెడ్ బై తీసేసి మల్టిప్లికేషన్ సింబల్ వేయాలండి. మల్టిప్లికేషన్ సింబల్ వేసి రెండవ 4/5 అని ఉంది కదా, దానిని రెసిప్రోకల్ చేయాలండి. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ గాను డినామినేటర్ని న్యూమరేటర్ కానీ మార్చేయాలండి. అంటే 5/4 అండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా మరలా ఎక్కించేయాలండి. ఇది మరలా ఎక్కించడం లేదు, ఇక్కడ వరకు రాస్తానండి. ఇప్పుడు న్యూమరేటర్ 2 మల్టిప్లై చేస్తే 15 బై డినామినేటర్ 2 మల్టిప్లై చేస్తే ఇంత వస్తుందండి. అంతేనండి. ఇప్పుడు మరలా ఈ రెండింటిని కూడా ప్లస్ చేయాల్సి ఉంటుందండి. ఈ రెండింటిని మనం ప్లస్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసినట్లయితే అదే ఇంటూ చేయాల్సి ఉంటుంది. హాఫ్ అంటేనే ఇంటూ అండి. 15 1 * 15, 15 1 * 2 1 * 2, 2 4 * అంటే మొత్తం ఈ వాల్యూ ఎంత అయిందండి, 1/4 అయ్యిందండి. మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించేయాలి. అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కించాలనే ఉద్దేశంతో నేను మొత్తం చెప్పడం లేదండి. సో ఇక్కడ వరకు అయ్యింది. దీని యొక్క వాల్యూ 1/4 అయ్యిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మరలా ఎక్కిస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ డివిజన్ ఉంది, మైనస్ ఉంది, ప్లస్ ఉందండి. ఫస్ట్ డివిజన్ చేయాలండి. ఇందాక చెప్పాను డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ వేసి రెండో ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేయాలని. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ అండి. సో 2 మల్టిప్లై చేస్తే 32, కిందది 25, అది వేసేస్తామండి. 32/25 మైనస్ 7/5 ప్లస్ 1/4. ఇప్పుడు ఈ రెండాట్లో ప్లస్ చేయాలండి. ఈ రెండాట్లో ప్లస్ చేసేటప్పుడు 32/25 ప్లస్ 1/4 చూసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. 128 ప్లస్ 25/100 అండి. అంటే 153/100. ఇది ఎలా వచ్చింది కదండి. మైనస్ మళ్ళీ ఇంకా మైనస్ చేయాలండి. మైనస్ 7/5 చేయాలండి. ఇది చూసుకున్నట్లయితే ఎల్సిఎం, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే 20 వస్తుందండి. లేదంటే 500 వేసుకొని చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ నోట్ చేస్తున్నానండి. 153. సో 153/100 మైనస్ 1/5 అంతే కదండి. ఇది చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. కింద 2 మల్టిప్లై చేస్తే 500, 153 5 * 5 5 3 15, 5 5 25 26, 735 మైనస్ 100, 765లోంచి 100 తీస్తే 665/500. దీన్ని ఒకే టేబుల్లో 5 టేబుల్లో పోతుంది కదండి. ఈ రెండింటిలో క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి 13/100 అనేది వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. యావరేజ్ ఆఫ్ N1 and N2 ఈజ్ 17. యావరేజ్ ఆఫ్ N1 into N2 ఈజ్ 17. మరి N1 N2 యొక్క యావరేజ్ చేసినట్లయితే అంటే N1 + N2/2 ఈజ్ ఈక్వల్ టు 17. అదే ఇచ్చాడండి, అదే రాస్తానండి. సో N2 and N3 యావరేజ్ 44 అండి. సో N2 +
N3 యావరేజ్ 44 అండి. ఇక్కడ చూడండి దీన్ని క్రాస్ ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటు పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. సో N1 ప్లస్ NT ఈజ్ ఈక్వల్ టు 2 17 ఆర్ 34 అండి. ఇక్కడ చూద్దామండి, ఇది కూడా సేమ్ అండి, మల్టిప్లై చేస్తుంది. N2 ప్లస్ N3 ఈజ్ ఈక్వల్ టు 88 వస్తుందండి, మల్టిప్లై చేస్తుంది కదండి. సో ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఏం కావాలి, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ N3 మైనస్ N1 అంటే ఈ రెండాటిని కూడా ఈ నెంబర్లోంచి ఈ నెంబర్ని తీసివేస్తే N3 మైనస్ N1 అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ మనం సబ్ట్రాక్షన్ చేద్దామండి. అంటే 88లోంచి 34 తీసినట్లయితే 88లోంచి 34 తీసినట్లయితే 54 ఇస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్. ఒకసారి అది ఎలాగన్నది కూడా ఇప్పుడు చెప్తానండి. N3 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 80 ఎంతండి 88. ఇప్పుడు చూడండి మైనస్ చేయాలి కదండి. N2 మైనస్ N1 ఈజ్ ఈక్వల్ టు 34 అండి. సో ఈ రెండింటిని క్యాన్సిల్ అయిపోతే N3 మైనస్ N1 88లో 34 తీస్తే ఎంతండి 54. సో ఈ విధంగా మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇఫ్ 2A ఈజ్ ఈక్వల్ 3C, ఇక్కడ లెక్క సరిగ్గా ఇవ్వడం లేదండి, 3B అండి, అది 3B అభ్యర్థులు గమనించాలి. 3B ఈజ్ ఈక్వల్ 7C, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ A:B:C? ఇక్కడ మనం చూద్దామండి. ఏ యొక్క వాల్యూ ఇండైరెక్ట్గా ఇచ్చాడండి, బి యొక్క వాల్యూ ఇచ్చాడు, సి యొక్క వాల్యూ ఇచ్చాడు, దాని రేషియోలో కన్వర్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ 2A ఈజ్ ఈక్వల్ 3B ఈజ్ ఈక్వల్ 7C ఈజ్ ఈక్వల్ ఓకే అనుకోవచ్చండి. ఇప్పుడు ఏ వాల్యూ ఏమవుతుందండి, ఈ 2 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ తీసుకొచ్చేస్తే బై వస్తుందండి. సో కే వాల్యూలోకి వస్తుందండి బి ఏ వాల్యూ. అదేవిధంగా ఇప్పుడు బి వాల్యూ చూద్దామండి. ఇక్కడ కే బై ఇక్కడ బిని 3 మల్టిప్లై చేస్తుందండి, ఇటు వస్తే భాగిస్తుందండి. ఈ విధంగా కే యొక్క వాల్యూ కూడా మనకి బి యొక్క వాల్యూ కూడా వస్తుందండి. ఇప్పుడు సి యొక్క వాల్యూ చూద్దామండి, K/7 అండి. ఇది మీకు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ యొక్క A:B:C యొక్క రేషియోని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఏ యొక్క వాల్యూ తెలిసింది, బి యొక్క వాల్యూ తెలిసింది, సి యొక్క వాల్యూ తెలిసిందండి. వాటిని ఈ యొక్క A:B:Cలో ప్రతిక్షేపిస్తామండి, అప్లికేషన్ చేద్దామండి. ఇప్పుడు ఆల్రెడీ చేసాము. A:B:C ఈజ్ ఈక్వల్ K/2 ఈస్ట్ K/3 ఈస్ట్ K/7 అండి. కేలన్నీ తీసేస్తే వీటిని ఎల్సిఎం కట్టినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్సిఎం కట్టినట్లయితే మనం చూడండి 2కి 3కి 7కి చేసినట్లయితే 21 42 వస్తుందండి. సో 42/2 42/3 42/7 2 టేబుల్లో 2 21 జార్ 3 14 జార్ 7 6 జార్. సో 21 ఈస్ట్ 14 ఈస్ట్ 6. సో ఈ విధంగా ఆన్సర్ వస్తుందండి. ఆప్షన్ 1 66లో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇలా అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మీకోసమే ప్రత్యేకంగా ఈ యొక్క సంస్థని గ్యాదర్ చేయడము, గత ప్రశ్నపత్రాల్లో ఉన్నటువంటి సంస్థని ఇంపార్టెంట్ సంస్థని తీసుకోవడం మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి మా యొక్క కష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఇఫ్ రోహిత్ అలోన్ కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్ ఏ వర్క్ ఇన్ 32 days, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ రోహిత్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్? ఇక్కడ చూడండి, ఇది అసలు సమ్మే కాదండి నా దృష్టిలో అయితే. 1/4 ఆఫ్ ఏ వర్క్ 32 days అండి. అయితే ఫుల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఏముందండి, దీన్ని మల్టిప్లై చేసేయాలి. 32 × 4 8 12 128 days అండి. ఇంకా ఇలాంటి లెక్కలు ఎలా వస్తాయి అన్నది ఒకసారి చూద్దామండి. ఇప్పుడు సపోజ్ 4 వాల్స్ ఉన్నాయండి. 4 వాల్స్లో ఒక వాల్ని కంప్లీట్ చేయడానికి ఒక 3 days పట్టింది అన్నారండి. అదేవిధంగా ఒక పూర్తి ఇల్లు మొత్తాన్ని పెయింట్ చేయడానికి ఎన్ని రోజుల్లో పడుతుందని అడుగుతారండి. ఇక్కడ 1/4 days అనే 1/4 వాల్ అని అంటే దాని అర్థం 4 వాల్స్లో ఒక వాల్ అని అర్థం అండి. అదేవిధంగా ఒక బుక్లో
1/4 బుక్ చదవడం జరిగింది అంటే దాన్ని అన్ని పార్ట్లు ఇప్పుడు సపోజ్ 200 పేజెస్లో 1/4 బుక్ చదివాడు అంటే వాడు ఇండైరెక్ట్గా వాడు ఒక 50 పేజెస్ చదివినట్టు అర్థం అండి. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకుంటే ఫుల్ బుక్ ఎన్ని పేజీలు ఉంటుందండి? 200 పేజెస్ ఉంటుంది. 50 × 4 200 పేజెస్. అదేవిధంగా ఇక్కడ చూడండి 1/4 వర్క్ని 32 డేస్లో పూర్తి చేశారండి. సో అదే హాఫ్ వర్క్ 64 డేస్, త్రిబుల్ వర్క్ 96 డేస్, 4 వర్క్స్ అంటే వన్ హోల్ వర్క్ అనేది 128 డేస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దామండి. ఏ సమ్ బికమ్స్ 8 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 7 years at compound interest. In how many years the sum will become 4096 times? ఇది 2 రకాలుగా చెప్పచ్చండి సమ్ని. 2 types. ఈ సమ్ని 8 times ఉన్నది 4096 times కావాలండి. బాగా గమనించండి, 8 times ఉన్నది 4096 times ఉంది. 7 years ఇన్ని టైమ్స్ అయినప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది అన్నది చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. మరి 8 అన్నది 4096 ఎన్ని టైమ్స్ అవుతుందండి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు 8/4 అయితే అయిపోతుందండి. అంటే 8/4 అంటే ఏంటండి? 8 × 8 × 8 × 8 అండి. 8 × 8 = 64, 8 × 8 = 64. సో 64 are 4096 అండి. అదేవిధంగా సేమ్ ఈ 8 టైమ్స్ని 8/4 చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదండి. అదేవిధంగా మనం ఈ 7ని 7/4 చేసినట్లయితే 7 × 4 చేసినా అనుకోండి 28 వస్తుందండి. సో 28 ఈజ్ ద ఆన్సర్ అండి. సో మీకు ఇది కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, కానీ యాజ్ పర్ రూల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా మీకు ఇప్పటిదాకా చెప్పింది సింపుల్ టెక్నిక్ చెప్పాను. ఇప్పుడు యాజ్ పర్ ఫార్ములా ప్రకారం మనం చెప్తామండి. A = కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అండి, R/100 హోల్ పవర్ n. ఏ అన్నది 8 times ఆఫ్ సమ్ అంటే ప్రిన్సిపల్ అండి. సమ్ అంటే ప్రిన్సిపల్ 8 times అన్నాడు కాబట్టి 8p అవుతుందండి. అది అమౌంట్ అండి. 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 8 అవుతుందండి /100. ఇక్కడ ఇయర్స్ n అనేది 7 years అవుతుందండి. దీన్ని మనం కాల్కులేట్ చేసుకోవాలండి. ఈ పీకి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 8 = p × 1 + 8/100 హోల్ పవర్ 7 అండి. ఇప్పుడు ఈ 8 అనేది 4096 టైమ్స్ రావాలంటే 8/4 అవ్వాలండి. సో అదేవిధంగా దీనికి కూడా మనం పవర్ 4 వేయాలండి. సో ఇక్కడ ఇది ఎలా ఉందండి? m పవర్ m A/m హోల్ పవర్ n రూపంలో ఉంది కాబట్టి A/mn అనే ఫార్ములా వేసుకుంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 7 × 4 28 అండి. సో 4096 టైమ్స్ అంటే n 28 years అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. ద యావరేజ్ రైన్ ఆఫ్ ఎ సిటీ ఏ ఫర్ ఫస్ట్ 2 days ఆఫ్ ఎ వీక్ ఈజ్ 105. 2 days కదండి, 105 + 105 210. ఇది ఏ సిటీకి అండి, ఏ సిటీకి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ 3 days 84 అండి. నెక్స్ట్ 3 days 84 + 84 + 84 అండి. దీన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీని యొక్క వాల్యూ ఎంతండి? 84 × 3 3 4 = 12, 3 8 = 24, 25 252 అండి. నెక్స్ట్ చూద్దామండి. లాస్ట్ 2 days ఎంతండి? 49 + 49 98. ఇవన్నింటినీ యాడ్ చేసేస్తే ఎంత వస్తుందో తెలుసండి? ఇవన్నింటినీ యాడ్ చేస్తే 1015 వస్తుందండి.
1000. మరలా ఇక్కడ టోటల్ వీక్లీ రైన్ 455 అని ఇచ్చాడు కదండి బి అనే సిటీలో. సో ఈ అన్నిటిని మొత్తం కలిపేయాలండి. ఇప్పటిదాకా మనం యాడ్ చేసినవి ఇది యాడ్ చేసాం కదండి, ఇవన్నిటిని యాడ్ చేసేసి వచ్చిన దానికి ఈ నెంబర్ను కూడా మనం యాడ్ చేసేస్తే వచ్చినటువంటి ఆన్సర్ అయితే మాత్రం 1015 వస్తుందండి. ఇది 1 వీక్లో ఉన్నటువంటి బి సిటీల్లో వచ్చినటువంటి 1 వీక్ రెయిన్ అండి. కానీ ఏమడిగాడు, యావరేజ్ రెయిన్ అడిగాడండి. సో 1 వీక్లో యావరేజ్ కట్టాలంటే మనం యావరేజ్ చేయాలంటే బై 7 చేయాలండి. ఇలా చేసినట్లయితే ఆన్సర్ 145 వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ టైం చూద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి సమ్స్ అయితే ఎక్కువ వస్తుంటాయండి, దీన్ని అర్థం చేసుకోవాలి. ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్ 1240 అండ్ లాస్ ఈజ్ 32%. వాట్ విల్ బీ ద సెల్లింగ్ ప్రైజ్? మనకి సెల్లింగ్ ప్రైజ్ని మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చేసాడు, ఎంతండి 1240. మరి లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు 32%. మనకి ఫార్ములా ఉందండి, ఈ ఫార్ములా మనం కంఠస్థ పెట్టాలి. సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ ఇంటూ 100 మైనస్ లాస్ పర్సంటేజ్ బై 100 బై లాస్ పర్సంటేజ్ బై 100. అదే ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఫార్ములాలో ప్లస్ వేయాలండి, కానీ మనకి లాస్ ఇచ్చాడు కాబట్టి మైనస్ వేయాలి. ఇప్పుడు చూద్దామండి. సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైజ్ 1240 ఇంటూ 100 మైనస్ 32/100. మరో చూద్దామండి. 1240 ఇది తీసేసినట్లయితే 68/100. 100లో 10, సో 124 ఇంటూ 68/100 10 అండి. సో పై రెండింటిని మల్టిప్లై చేసి దీంతో డివిజన్ చేసినట్లయితే 843.20 అనేది ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.